జగన్ మాకొద్దు. ఎందుకని ఎందుకని అసలు వద్దు. మరి ఇక్కడ ఎవరు వస్తారంటారు మీ నియోజకవర్గం? గద్ద రామ్మోహన్ రావు. అంటే ఎందుకన్నా గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన మంచోడు. అంటే ఏం చేశారు మీకు? కాకపోతే ఈ విజయవాడ ఈ రాణిగారి తోట లేదు. గద్ద రామ్మోహన్ రావు గారే మంచోడు. జగన్ మంచోడు కాదు. పనులు లేవు, తిండి లేదు. కూలోళ్ళు ఎంత కూలోళ్ళు, లేబర్లు ఎవరు సంపాదించుకుని వాడు సంపాదించుకున్నాడు. తినేవాడికి లేదు. గద్ద రామ్మోహన్ రావు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, జగన్ మాత్రం రాకూడదు. ఏంటి మరి గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారని అంటున్నారు కదా ఈ నియోజకవర్గంలో, మరి ఆయనకి గద్దె రామ్మోహన్ గారికి మెజారిటీ ఏమైనా వస్తుందంటారు ఈసారి? పక్క ఆయనకే వస్తుంది. ధర్మం, న్యాయం అన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఎప్పటి నుంచే కాదు, నా చిన్నతనం, నాకు 35 సంవత్సరాలు, నా చిన్నతనం నుంచి గద్ద రామ్మోహన్ రావు గారు మంచారు. ఇప్పుడు నువ్వు గెలిచావని నీకు స్వతంత్రం లేదు, నాకు స్వతంత్రం లేదు. ఆయన గెలిచే వాళ్ళనే గెలిపిస్తాం మేము. అంటే గద్దె గారికి ఎంత మెజారిటీ వస్తుంది అన్న? ఫుల్గా వస్తుంది ఆయనకి. అంటే ఎన్ని వేల ఓట్లు రావచ్చు? 3000 4000 దాటిపోతాయి. గద్ద రామ్మోహన్ రావు గారే గెలుస్తారు. ఏంటి అసలు ఈ పరిస్థితి ఎలా ఉంది? 5 ఏళ్ళు పరిపాలన చూశారు కదా. పరిపాలన ఏముంది, అంత రేట్లు ఎక్కువ, దానివల్ల వ్యాపారాలు లేవు. అంటే మీకు డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా బటన్ నొక్కి. ఏం డబ్బులు ఇస్తాను? మరి ఎలా ఉంటుంది అన్న మీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడైనా గద్దె రామ్మోహన్ రావు వస్తున్నాడు ఇక్కడ, ఈసారి ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు మరి? ప్రతిసారి గద్దె రామ్మోహన్ రావు వస్తున్నారు, మరి ఈసారి ఎవరు వస్తారో తెలియదు. అంటే 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే గుండి మీకు ఏం చేయలేదంటారా ఇక్కడ? ఏం చేశారు? మరి ఎలా ఉంటుంది ఎలక్షన్ ఓవరాల్గా ఏపీ మొత్తం? చాలా టఫ్గానే ఉంటుంది ఈసారి, ఎవరు వస్తారనే తెలియదు. ఓకేనా? నేతమటుకు రోజానికి 800 వచ్చి మరి అది అయితే ఈయన మంచోడా చెడోడు అంటే ఈయన కొన్ని పనులు మంచి చేస్తున్నాడు. అది బాబా ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు. ఇక్కడ మట్టుగా గద్దెమోహన్ రావు వస్తాడు. ఎందుకని? ఎవరు మాడిపోయి ఎవడని ఎక్కని ఆయన వస్తాడు. అంటే ఎందుకని? అందుకే ఆయన వస్తాడు. ఆయన అంటే ఎవడు కానీ సాయం చేశాడు, కానీ ప్రజల్లో మట్టుకు తుమ్ము తెల్లే రాజకీయం ఎక్కిందట. ఇప్పుడు మట్టుగా మరి జగన్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, కానీ ఇక్కడ మట్టుగా గద్దెమోహన్ రావు ఖచ్చితంగా గద్దె గారు ఖచ్చితంగా గ్యారంటీ. కానీ గెలపోతే అంక లేదు, రాణి గారి తోట లేదు. ఇంకా గంజాయి బ్యాచ్ వాళ్ళు, నాలుగు తాగుముచ్చోళ్ళు ఎక్కువైపోయి దొంగతనాలు చేస్తారు. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, ఆయన ఉన్నప్పుడే మరి బాగుంటది, గద్ద గారు ఉన్నప్పుడే. బాబాయ్ అంటే ఖచ్చితంగా గెలుస్తారని అంటున్నారు కదా గద్దె గారు. లేదు, గెలుస్తాడు. అది ఏమన్నా మెజారిటీ వస్తుందంటారా? ఎన్ని ఓట్లు మెజారిటీ? ఓట్లు అంటే మనం చెప్పలేం కదా. తెల్లం ఊడికి వస్తుంది, నేను చూస్తానా చెప్తాను. ఎవడు ఎలాగొన్నదని నువ్వు అడిగిన మాట, ఎవడు కోడి పుట్టాడో తల్లికి ఒకదానికే తెలుసు, తండ్రికి తెలియదు కదా. అవునా? మరి అలాగా ఎన్ని మెసేజ్లు వస్తాయి మనం చెప్పలేం. నేనే కదా, ఎవడు చెప్పలేడు. అంటే రాణి గారి తోటకి ఏం చేశారు గద్దె గారు? గద్దె గారు రాణి గారి తోటకి ఎవరికైనా నాకు ఇవ్వదు సరే, అంతమందికి బళ్ళు ఇచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా సాయం చేశాడు. అది చాలు కదా. ఈరోజు అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, ఆయన రోడ్లు వేస్తామని అంటున్నారు, ఏం చెప్పంటే? మంచి రోడ్లు ఎవడండి పోం కొట్టుకోమన్నాడు. రోడ్లు మంచివే. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే 40 లక్షలు అయినాయి అనుకో, మరి 40 లక్షలు ఇంకా ఈ రోడ్లు ఓడేయమన్నాడు. ఇదేం గొయ్యలు పడిపోయినాయా? సిమెంట్ రోడ్లు రోజులు కదా, పగలు ఎందుకు పగలు చెప్పు, ఎందుకు పగలు కొట్టాలి? అది చెప్పండి అన్న. మీ పేరు? ఏం చేస్తారన్న? మోటా పని. ఇక్కడ నీ ఏరియా మీది? సుందరయ్య నగరం. ఏంటి ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో. గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి వస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? మనం ఏం చెబుతాం, వాడి అడిగిన ఉంటుంది, ఏం చెప్పలేము కూడా. అంటే ఎందుకు చెప్పలేము? ఆయన మా గద్దెరామారావు అంటే కొన్ని మంచి పనులు చేశాడు ఈ ఏరియాలో. ఎవరికైనా పేదలకు కానీ ఏదైనా సాయం చేసినవాడే. ఆయన అభిలాష అంటే ఇదివరకు అక్కడ ఇచ్చాడు, ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి ఏదో చేస్తాను. అంతేగాని ఇంకా మనకి ఎట్లా ఉంటుందో పోటీ ఉంటుంది. తట్టుకోలేరు. ముందు ఆయన కాడ, ముందు గద్దె రామరావు కాడ తట్టుకోలేరు మరి.
అంటే ఖచ్చితంగా గద్దె గారు గెలుస్తారంటారు అయితే. నాకైతే ఆయన వస్తాడు అనుకుంటున్నాను. అంటే ఈ రోజు గద్దె గారికి ఏమైనా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? మెజార్టీ అంటే రావచ్చు ఆయన, ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం గద్దె రామారావు అంటే అంటే ఏం మేలు చేశారన్న 10 ఏళ్ళుగా ఎమ్మెల్యే కూడా మీకోసం ఏం చేశారు? మనిషి వాళ్ళు చేసింది కాదు, ఒక మనిషిని బట్టి ఒక వ్యక్తిని బట్టి మంచి చేసింది. కానీ ఆయన ఏదైనా చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న కొట్ల వాళ్ళకి సాయం చేస్తుంటాడు. ఒక ప్రభుత్వం వాళ్ళు చేసి లేనప్పుడు వాళ్ళు మంచి ఏం చేస్తారు. అంటే అన్న ఈ రోజు ప్రధానంగా మీ ఏరియాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు ఏంటి? సమస్యలు అంటే అందరికీ ఉంటాయి, సమస్యలు అంటే ఏం చేస్తారు. సమస్యలు ఉంటాయి ఇంకా అన్ని బాధలు. ఏం మాట్లాడండి, నాకేం తెలియదు. ఏం చేస్తారు? అదే కాయల వ్యాపారమే చేస్తా ఉంటా. ఎట్లా ఉంటుంది మీ వ్యాపారం? ఎలా ఉంటుంది? వ్యాపారం ఏమంత పెద్దగా ఏమి లేదు. అంటే ఎందుకని? ఎందుకంటే జనాల దగ్గర డబ్బు లేదు, దాని మూలాన అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇదివరకు కేజీ 50-60 ఉండే, ఇప్పుడు 60-70 అమ్ముతున్నారు. ఆ రేట్ల మూలాన ఈ జనాలు కొనలేకపోతున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తామని అంటుంది కదా ప్రభుత్వం, ఏమంటే బటన్ డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా. ఏ చెవులకి వేస్తున్నారు కానీ వేసినా మరి ఎంతో ఎన్నాళ్ళు వస్తాయి వాళ్ళు జరగాలంటే. ఏం చేస్తారు? నేను కార్ బజార్లో చేస్తాను. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల సమయం ఉంది. ఈరోజు టీడీపీ కూటమి అంటూ కూడా ఓ పక్కన వస్తుంది, జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి, మరో పక్క వైసీపీ వస్తుంది కదా. ఎలా ఉంటుంది అంటారు ఈ ఎన్నికలు అనేవి? ఏం చెప్తారు? ఈసారి జనసేన టీడీపీ వస్తుంది. ఎందుకని బ్రో? అంటే మూడు కలిసినాయి కదండి, అవే వస్తుంది. అంటే వీళ్ళందరినీ పెత్తందారులు అని చెప్పేసి నేను పేదోడి పక్షాన్ని నిలబడ్డానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా, అన్ని చేస్తున్నానని చెప్పాడు. ఒకటి పెంచుకుంటూ పోతున్నాడు. ఇంకేం చేశాడు? ఏం చేయలేదు కదా. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి పెంచి మందుల రేట్లు పెంచేశాడు. పోలవరం రాలా, మనకి రాష్ట్రానికి రాజధాని లేదు అసలు. అంటే ఈ రోజు రాజధాని లేకపోయినా అన్ని పథకాలు ఇచ్చాం కదా, ఏ ఒక్కటే ఆగలేదు కదా అని అంటున్నారు. పథకాలు ఇచ్చాడు. ప్రభుత్వం హాస్పిటల్ అడిగారు మా బాబు, ఏంటి జాయిన్ చేసి 15 రోజులు అవుతుంది, ఇప్పుడు సరిగ్గా వైద్యమే రాలా, సరైన వైద్యం జరగట్లా. అంటే ఆరోగ్యశ్రీ అన్నారు కదా, 1000 రూపాయలు దాటితే ఎక్కడ ఉందండి? ఆరోగ్యశ్రీ వస్తేనే చేస్తారా, లేదా చేయరా ప్రభుత్వం హాస్పిటల్లో? నార్మల్ గానే చెయ్యాలిగా. నార్మల్ దానికి కూడా ఆరోగ్యశ్రీ అంటే ఇంకా దానికి ఇంకా హాస్పిటల్ ఎందుకు ఇంకా అలాంటప్పుడు? ఈ రోజు డెవలప్ చేసాము, నాడు నేడు కార్యక్రమాల ద్వారా హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేసాము. మా తాతయ్య గారికి అదే సేమ్ ప్రభుత్వం హాస్పిటల్లో నీరుడు ఆపరేషన్ చేయించా, తెలుగుదేశం ఐఎంఓలో. ఇప్పుడు ఈ రోజున మా బాబు ఉన్నాడు హాస్పిటల్లో 15 రోజుల నుంచి, ఒక్క ట్రీట్మెంట్ కూడా జరగలేదు ఇప్పుడు దాకా. సమాధానం ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లా. ఎలా ఉన్నాయి అంటే మీ ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి చేశారా? రోడ్లు కానీ ప్రాంతంలో రోడ్లు కాదు కదా, అసలు ఏమి లేవు. ఒకప్పుడు రోడ్లు ఉండే, ఇప్పుడు గోతులే తప్ప ఏం లేవు అక్కడ. నేను పుట్టి పెరిగిన తర్వాత మా రోడ్డు ఇప్పుడు అలా చూడాలి నేను. అంటే ఓవరాల్ ఈ ఎన్నికల్లో 175 నేనే గెలుస్తానని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటారు? రాడండి ఆయన. ఒకవేళ మహా అయితే మా ఊర్లో ప్రెసిడెంట్ లేదంటే చుట్టుపక్కల చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా రావాలేమో కానీ ఆయన రాడు.